హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్రెసెంట్ బాగానే ఉన్నానండి. ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి అయితే మమ్మీ అయితే ఈ దోశ చేశారు. ఇది ఏ దోశ అనుకుంటున్నారా? రాగి దోశ అండి. రాగి దోశ చాలా హెల్దీ కదా. ఇంకా రాగి దోశతో పాటు పల్లికి చట్నీ కూడా ప్రిపేర్ చేశారు. ఈ రోజు అయితే సండే బ్లాగ్ అండి. నిన్న బ్లాగ్ అయితే ఈ రోజు అప్లోడ్ చేశాను. సో ఇప్పుడైతే నేను చర్చ్ కి వెళ్ళడానికి అయితే ఇలా రెడీ అయ్యానండి. ఈరోజు చర్చ్ కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంటే చున్నీ బెడ్ పై పెట్టుంటే మా పండు ఏమో చున్నీ తీసేసి దానిపై వాటర్ ఇంకేవేవో పోసేసాడు. సో ఇంకా చున్నీ ఇంకా వేయకుండా ఇదిగోండి ఈ చున్నీ అయితే ఇంకా గాబర్తోనే వెతికేసి తీసైతే వేసుకున్నానండి. డ్రెస్ మార్చుకుందాం అనుకున్నాను. ఇప్పటికే చర్చ్ కి లేట్ అయిపోతుంది, 11 అయిపోయింది కదా అని ఇంకా నేనైతే ఫాస్ట్ గా అయితే ఇప్పుడైతే చర్చ్ కి అయితే వెళ్తున్నానండి. సో ఇప్పుడైతే టైం అయితే 11 అయిపోయింది. ఇంకా చర్చ్ అయిపోయిందండి. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే టైం అయితే 1:30 అలా అవుతుంది. నేను ఇంటికి వచ్చాక నాకు గుర్తొచ్చింది టైలర్ షాప్ కి వెళ్ళాలి. సో ఈవినింగ్ అయితే ఇంకా టైలర్ షాప్ అయితే క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడైతే టైలర్ షాప్ కి వెళ్ళి డ్రెస్సెస్ అయితే తెచ్చుకోవాలి. ఎందుకంటే మమ్మీ అయితే రేపు ఊరు వెళ్ళిపోతారండి. మమ్మీ అయితే ఒక సారీ ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు. నేను కూడా ఒక డ్రెస్ మెటీరియల్ అయితే ఇచ్చానండి స్టిచ్చింగ్ చేయమని. ఇంకా మమ్మీ వాళ్ళు రేపు మార్నింగ్ ఊరు వెళ్ళిపోతారు కాబట్టి ఈ రోజే తీసుకోవాలి. ఈవినింగ్ అయితే టైలర్ అయితే ఉండరండి. తను ఎప్పుడో స్టిచ్ చేశారు కానీ మేమైతే వెళ్ళలేదు, పండుగ బాగాలేదు అనేసి అలా ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా మమ్మీ అయితే వెళ్తారు కదా అనేసి ఇంకా వచ్చాను తీసుకోవడానికి. ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చానండి. ఈ రోజు అయితే కర్రీ అయితే కీమా ఫ్రై అయితే చేశారు అండ్ టమాటో రసం అయితే మమ్మీ చేసిందండి. మమ్మీ వంట చేసి చర్చ్కి అయితే వచ్చారు. నేను ఫుడ్ తినేసి ఇదిగోండి ఈవినింగ్ అయితే లేచానండి. టైం 5 అవుతున్నాయి. ఎంత చీకటి అయిపోయిందో. ఈ మధ్య అయితే త్వరగా చీకటి అయిపోతుంది, చలికాలం కదండి. సో మా పండు అయితే మొన్న గిల్లేసాడు అన్నాను కదా, మచ్చ అయితే తగ్గిపోయిందండి. ఇంకా ఈ రోజైతే కొంచెం చలిగానే ఉంది. ఇంకా స్నాక్స్ ఏదైనా చేద్దాం అనుకున్నాం కానీ బట్ స్నాక్స్ అయితే ఏమీ తినాలనిపించలేదు. మా పండు అయితే బయటికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడే జస్ట్ అలా వాళ్ళ డాడీతో అలా షికార్లకి వెళ్ళేసి ఇంటికి వచ్చాడు. షికార్కి వెళ్ళి ఇంటికి వచ్చావు కదా పండు, రెస్ట్ తీసుకో కొద్దిసేపు అయినా అంటే వినుకుంటే చూడండి ఇంటికి రాగానే ఇంకా ఆటలైతే స్టార్ట్ చేశాడండి. మా పండు అయితే ఓన్లీ పడుకున్నప్పుడే రెస్ట్, లేకపోతే ఎనీ టైం ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా ఆడిపించే వాళ్ళు ఉంటే ఇంకా రోజంతా వాళ్ళతోనే ఉండిపోతాడేమో. ఇంకా తను ఆడుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉండాలి, అంటే ఎవరో ఒకరు చూస్తూ ఉండాలి. పిల్లలు కదండి, ఏదో ఒకటి చేసుకుంటారన్న టెన్షన్. అందుకోసమే పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసుకోవాలి. సో ఈరోజు డిన్నర్ లోకి అయితే మమ్మీ అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశారు, ఇది పండు కోసం. అండ్ మా కోసం ఏమో చికెన్ ఫ్రై చేశారు. ఇంకా మధ్యాహ్నం టమాటో రసము అండ్ కీమా ఫ్రై కూడా ఉండండి. సో అదైతే డిన్నర్ అయితే చేసేస్తాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. సో ఇంకా మా పండుగ అయితే ఇప్పటికి నిద్ర రావట్లేదు. మొబైల్లో అయితే షార్ట్ వీడియోస్, కిడ్స్ వీడియోస్ అయితే పండు అయితే చూస్తున్నాడు. సో తనైతే ఫోన్ లో వీడియోస్ చూసి పడుకునే అలవాటుని అయితే మేమైతే మాన్పించాలి. ఇంకా నాకైతే నిద్ర వచ్చేస్తుందండి. బ్లాగ్ ఎడిటింగ్ అయితే రేపు మార్నింగ్ అయితే చేస్తాను. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్.